మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి జాగ్రఫీ నుండి 5వ పాఠం అండి. సహజ వన్యప్రాణులు, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు అనే పాఠ్యాంశం నుంచి 40 ముఖ్యమైన బిట్లతో మీ ముందుకు రేపటిగా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు 4 పాఠాలు కంప్లీట్ అయ్యాయి. ఇది 5వ పాఠం అండి. మరి ఇందులో చాలా వాల్యుబుల్ బిట్లు ఉంటాయి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరిచ్చే లైక్, కామెంటు, హైప్ బటన్లే నాకు చాలా చాలా కీలకమండి. మరి ఎందు గురించి అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నాను, అవసరం లేదు కూడా. మీ అందరికీ మంచి జరగాలి, ఇంకా మంచి మంచి మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి పాఠానికి వీడియోలు చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బుక్ని అయితే పబ్లిష్ చేసే ఆలోచనలో ఉన్నాను. అది ఏంటంటే ఓన్లీ మల్టిపుల్ చాయిస్, క్రింది వాటిలో సరికానిది ఏది, అలాగే ఆప్షన్లు 1 మరియు 2 ఉంటాయి కదా, అలాంటి వాటితో ఒక బుక్ని రిలీజ్ చేస్తానండి. అలాంటి బిట్లతోనే, సోషల్ నుండి ముఖ్యంగా. ఓకేనండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. ప్రపంచంలోని ఎన్ని పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి? ప్రపంచంలో ఎన్ని పెద్ద జీవ వైవిధ్య దేశాలు ఉన్నాయి? వాటిలో ఒకటి భారతదేశం ఒకటి. అంటే 12 వైవిధ్య దేశాలలో, ప్రపంచంలోని 12 పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి అనమాట. రెండవది, వృక్ష వైవిధ్యంలో భారతదేశం ఆసియాలో ఎన్నవ స్థానంలో ఉంది? వృక్ష వైవిధ్యంలో భారతదేశం ఆసియాలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, 4వ స్థానం. 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో సుమారు ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి? భారతదేశంలో సుమారు ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి? ఆన్సర్ 47,000. 47,000 వృక్ష జాతులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న పుష్పించే మొక్కలు ప్రపంచంలో మొత్తం పుష్పించే మొక్కలలో ఎంత శాతం? ఈ శాతాలు ఖచ్చితంగా వస్తాయండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. భారతదేశంలో ఉన్న పుష్పించే మొక్కలు ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కలలో ఎంత శాతం? అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 6%. 6%. చాలా కాలంగా మానవ సహాయం లేకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని ఏమంటారు? సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని ఆన్సర్ ఆప్షన్ సి, సహజ వృక్ష సంపద. సహజ వృక్ష సంపద అంటారు. భారతదేశం వెలుపల నుండి వచ్చిన మొక్కలను ఏమని పిలుస్తారు? పైనుంచి వచ్చిన మొక్కలను అన్య మొక్కలు లేదా పరదేశీ మొక్కలు అంటారండి. అన్య మొక్కలు లేదా పరదేశీ మొక్కలు అంటారు. నిర్దిష్ట ప్రాంతం లేదా కాలానికి చెందినటువంటి మొక్కలను సూచించడాన్ని ఏ పదాన్ని ఉపయోగిస్తారు? కొన్ని మొక్కలు కొంతకాలానికే పరిమితమవుతాయి, కొన్ని మొక్కలు ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం అవుతుంటాయి. అలాంటి మొక్కలను సూచించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ వృక్షజాలం లేదా ఫ్లోరా అని పిలుస్తారండి. ఫ్లోరా. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినటువంటి వృక్షజాలాన్ని తెలియజేయడానికి వృక్షజాలం లేదా ఫ్లోరా అని కూడా పిలుస్తారు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి? ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాలలో బాగా పెరుగుతాయి?
ఆన్సర్ ఆప్షన్ డి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి. నల్ల చేవమాను అంటే ఎబోని. నల్ల చేవమాను అంటే ఎబోని. మహాగని వంటి చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి? నల్ల చేవమాను అంటే ఎబోని, మహాగని వంటి చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి సతత హరిత అరణ్యాలు. సతత హరిత అరణ్యాలు. సతత హరిత అరణ్యాలు. 10వది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు భారతదేశంలో ఏ రాష్ట్రాల అరణ్యాలలో కనిపిస్తాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం, పశ్చిమ బెంగాల్. అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఆ రాష్ట్రాల అడవుల్లో కనిపిస్తాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్ అరణ్యాల్లో. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి? భారతదేశంలో ఏ అడవులు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి ఆకురాల్చే అడవులు. ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులను ఏమని పిలుస్తారు? ఉష్ణమండల ఆకురాల్చే అడవులను ఏమని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ఋతుపవన అడవులు. ఋతుపవన అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎంత వర్షపాత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 200 సెంటీమీటర్ 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన ప్రాంతాలలో ఉష్ణమండల ఆకురాల్చే అడవులు విస్తరించి ఉంటాయండి. ఆర్ద్ర ఆకురాల్చే అడవులలో అత్యంత ప్రబలమైన వృక్షజాతి ఏది? అత్యంత ప్రబలమైన వృక్షజాతి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి టేకు. టేకు. ఏ అడవులకు చెందిన చెట్లు పొడి వేసవిలో 6 నుండి 8 వారాల పాటు ఆకులు రాలుస్తాయి? ఏ అడవులకు చెందిన చెట్లు పొడి వేసవిలో 6 నుండి 8 వారాల పాటు ఆకులు రాలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఆకురాల్చే అడవులు. ఆకురాల్చే అడవులు. ముళ్ళ అడవులు, పొదలు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరుగుతాయి? ముళ్ళ అడవులు, పొదలు ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి 70 సెంటీమీటర్ల కంటే తక్కువ. 70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ముళ్ళ అడవులు, పొదవులు పెరుగుతాయి. తుమ్మ అంటే అకాసియస్, బొంతజముడు ఏ అడవులలో ప్రధాన వృక్ష జాతులు? తుమ్మ అంటే మనం రాయగలం. తుమ్మ అంటే దానికి ఒక ముళ్ళు ఉంటాయి, ముళ్ళ అడవులు అని పెట్టుకుంటాం. కానీ అకాసియా అని రాసామనుకోండి, బొంతజముడు కూడా ముళ్ళ అడవులు అని తెలుసు మనకి. అకాసియా అని రాస్తే మనం దొరుకుతాం. ప్రధాన వృక్ష జాతులు ఏవి?
అవి ఆన్సర్ ఆప్షన్ ఏ ముళ్ళ అడవులు. ముళ్ళ అడవులు. పర్వత ప్రాంతాలలో 1500 నుండి 3000 మీటర్ల ఎత్తులో పెరిగే చెట్లు ఏవి? పర్వత ప్రాంతాలలో 1500 నుంచి 3000 మీటర్ల ఎత్తులో పెరిగే చెట్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి శంఖాకార చెట్లు, అంటే ఫైన్ దేవదారు. ఫైన్ దేవదారు శంఖం ఆకారం ఉంటుందండి, లేదంటే ట్రయాంగిల్. పర్వత ప్రాంతాలలో ఎత్తు పెరిగే కొలది పర్వత ప్రాంతాలలో ఎత్తు పెరిగే కొలది సహజ వృక్ష సంపదలో మార్పులకు దారితీసే ప్రధాన కారణం ఏమిటి? పర్వత ప్రాంతం ఎత్తు పెరిగే కొలది ఏమీ తగ్గుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణోగ్రత తగ్గడం. ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడ పెరిగే వృక్షాలు కూడా మారుతుంటాయి అన్నమాట. గుజ్జర్లు, బకర్వాళ్ళు వంటి సంచార జాతులు మేత కోసం వేటిని విస్తృతంగా ఉపయోగిస్తారు? గుజ్జర్లు, బకర్వాళ్ళు వంటి సంచార జాతులు మేత కోసం వేటిని విస్తృతంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్పైన్స్ గడ్డి భూములు. ఆల్పైన్స్ గడ్డి భూములు. సముద్ర తీరాలలో ఆటుపోట్లతో ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఏ అడవులు కనిపిస్తాయి? సముద్ర తీరాలలో ఆటుపోట్లతో ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఏ అడవులు కనిపిస్తాయి? ఆన్సర్ మడ అడవులు. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలలో మన్నికైన గట్టి కలపను అందించే ఏ వృక్షాలు కనిపిస్తాయి? గంగా బ్రహ్మపుత్ర డెల్టాల్లో మన్నికైన గట్టి కలపను అందించే ఏ వృక్షాలు కనిపిస్తాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ సుందరి వృక్షాలు. గంగా బ్రహ్మపుత్ర డెల్టాల్లో మన్నికైన గట్టి కలపను అందించే సుందరి వృక్షాలు కనిపిస్తాయండి. రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవులలో ప్రసిద్ధ జంతువు? రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవులలో ప్రసిద్ధ జంతువు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ మడ అడవులు. మడ అడవులు. ఆయుర్వేదంలో దాదాపు ఎన్ని ఔషధ మొక్కలు వివరించబడ్డాయి? ఆయుర్వేదంలో దాదాపు ఎన్ని ఔషధ మొక్కలు వివరించబడ్డాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ 2000 మొక్కలు, ఔషధ మొక్కల గురించి ఆయుర్వేదంలో వివరించడం జరిగిందండి. 2000. రక్తపోటు చికిత్సకు ఉపయోగించే మరియు భారతదేశంలో మాత్రమే కనిపించే మొక్క ఏది? రక్తపోటు చికిత్సకు ఉపయోగించే మరియు భారతదేశంలో మాత్రమే కనిపించే మొక్క ఏది? రక్తపోటు అంటే బీపీ అండి. బీపీకి ఉపయోగించే ఆయుర్వేద మొక్క ఏది? భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది అది కూడా. ఆన్సర్ ఆప్షన్ బి సర్పగంధ. సర్పగంధ. కంటి కలక నివారణకు ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు? కంటి కలక నివారణకు ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నా అండి. బాబుల్. ఆన్సర్ ఆప్షన్ ఏ బాబుల్ మొక్క యొక్క ఆకులను కంటి కలక నివారణకు ఉపయోగిస్తారు. భారతదేశంలో
సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? భారతదేశంలో సుమారు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 90,000. 90,000 జంతు జాతులు ఉన్నాయి. 90,000. భారతదేశంలోని పక్షి జాతులు ప్రపంచంలోని మొత్తంలో ఎంత శాతం ఉన్నాయి? భారతదేశంలో ఉన్న పక్షులు ప్రపంచంలో ఉన్న పక్షుల్లో ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ డి 13%. 13%. వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1972. 1972లో. ప్రపంచంలో పులులు సింహాలు రెండూ ఉన్న ఏకైక దేశం ఏది? ప్రపంచంలో పులులు సింహాలు రెండూ ఉన్న ఏకైక దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. భారతదేశం. భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్న అడవులు ఏవి? భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్న అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి గిర్ అడవులు. గిర్ అడవులు ప్రధానంగా ఎక్కడ ఉన్నాయో తెలిస్తే, ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. గిర్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? నెక్స్ట్ అది వస్తుందండి. గిర్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మొదటి అక్షరంతో మ్యాచ్ అవుతుందండి అది. ఆన్సర్ ఆప్షన్ సి గిర్ గుజరాత్. గిర్ గుజరాత్. లడఖ్ యొక్క గడ్డకట్టే ఎత్తైన ప్రదేశాలలో కనిపించే అడవి ఎద్దు ఏది? లడఖ్ వద్ద గడ్డకట్టే ఎత్తైన ప్రదేశంలో కనిపించే అడవి ఎద్దు ఏది? ఆన్సర్ యాక్. యాక్. థార్ ఎడారి ఏ జంతువులకు సహజ ఆవాసంగా మారింది? థార్ ఎడారి ఏ జంతువులకు సహజ ఆవాసంగా మారింది? ఆన్సర్ ఒంటెలు. ఒంటెలు. అడవి గాడిదలకు ఆవాసంగా ఉన్న ప్రాంతం ఏది? అడవి గాడిదలకు ఆవాసంగా ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ రాన్ ఆఫ్ కచ్. అడవి గాడిదలకు ఆవాసంగా ఉన్న ప్రాంతం రాన్ ఆఫ్ కచ్. వృక్షజాలం జంతుజాలాన్ని రక్షించడానికి భారతదేశంలో ఎన్నో బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేయబడ్డాయి. వృక్షజాలం జంతుజాలాన్ని రక్షించడానికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 18. 18. 37. భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు? భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 101.
జాతీయ ఉద్యానవనాలు 101. చెవి నొప్పికి మరియు రక్తపోటును నియంత్రించడానికి ఏ మొక్కల ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు? చెవి నొప్పికి మరియు రక్తపోటును నియంత్రించడానికి ఏ మొక్క ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ అర్జున్. చెవి నొప్పికి రక్తపోటుకు నియంత్రించడానికి. శీతాకాలంలో భారతదేశానికి పెద్ద సంఖ్యలో వచ్చే వలస పక్షులు ఏవి? శీతాకాలంలో భారతదేశానికి పెద్ద సంఖ్యలో వచ్చే వలస పక్షులు ఏవి? ఆన్సర్ సైబీరియన్ కొంగ, సైబీరియన్ క్రేన్. మరి వీడియోలో చివరి పెట్టండి. వీడియో ఇప్పటి వరకు చూస్తున్నాను కదా, తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి పెట్టి చూద్దామండి. ఫ్లెమింగోలు వేల సంఖ్యలో వచ్చి గూడు కట్టుకునే ప్రదేశం ఏది? ఫ్లెమింగోలు వేల సంఖ్యలో వచ్చి గూడు కట్టుకునే ప్రదేశం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, రాన్ ఆఫ్ కచ్. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్.